రామారావు, ఏంటి అసలు ఇవాళ హైకోర్టులో జరిగినటువంటి విచారణ ఏంటి పరకామణి విషయంలో? సో రెండు ప్రధానమైనటువంటి అంశాలు. నెంబర్ 1, ఫస్ట్ ఒకసారి మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరకామణి లెక్కింపులో పారదర్శకత ఉండాలి, పెరగాలి, దీనికి సంబంధించి కూడా ఒక నివేదిక రూపొందించాలని చెప్పి కోర్టు ఆదేశించడం, ఒక డెడ్ లైన్ టైం కూడా పెట్టడానికి కారణం ఏంటి అసలు? శ్రీహరి, తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసుకు సంబంధించి ప్రధానంగా లోక్ అదాలత్లో రాజీ చేయడాన్ని సవాల్ చేస్తూ తిరుపతికి చెందిన జర్నలిస్ట్ శ్రీనివాసులు వేసిన పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి సిఐడితో పాటు ఏసీబీ డీజీలు ఇద్దరూ కూడా దర్యాప్తు నిర్వహించి తమకు నివేదికలు ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించిన అనంతరం వీళ్ళిద్దరూ కూడా సీల్డ్ కవర్లో నివేదికలు అందించారు. ఈ నివేదికలు అందించిన తర్వాత సిఐడిని కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పరకామణికి సంబంధించి తరచు చోరీలు జరుగుతున్నాయి పరకామణి లెక్కింపులో అని వస్తున్న వార్తల నేపథ్యంలో అసలు పరకామణి లెక్కింపుకు సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేయాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా చాలా తీవ్రమైన కామెంట్ల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ చేశారు. పరకామణిలో చోరీ అనే విషయం సాధారణమైన విషయం కాదు, ఈ చోరీ అనేది కూడా చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించడమే కాకుండా ఈ చోరీకి సంబంధించి ఎప్పుడైతే భక్తులు సమర్పించిన కానుకలు చోరీ అయ్యాయో ఆ కానుకలు చోరీ అయితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అని కూడా, సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే పరకామణిలో లెక్కింపుకు సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేయాలి అని చెప్పి కూడా హైకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ పరకామణిలో చోరీకి సంబంధించి తరచూ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరకామణి లెక్కింపు, రవాణా, అదేవిధంగా దీని ఏ విధంగా చేస్తున్నారు, సీలింగ్ ఏ విధంగా సీల్ చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడమే కాకుండా తక్షణ చర్యలు, అదేవిధంగా కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై రెండు నివేదికలు సమర్పించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. తక్షణ నివేదికను 2 వారాల్లోనే సమర్పించాలి అని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పరకామణిలో లెక్కింపుతో పాటు రవాణా, అదేవిధంగా సీలింగ్, దీనిపై కూడా 2 వారాల్లో ఒక నివేదిక ఇవ్వాలని, ఇవి తాత్కాలిక చర్యలు ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి ఈ నివేదికలో పొందుపరచాలి అని చెప్పి కూడా హైకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా దీర్ఘకాలంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ చోరీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని చెప్పి కూడా ఒక 8 వారాల్లో ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, విదేశీ కరెన్సీని గుర్తించేందుకు ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించాలని, అదేవిధంగా లోహాలను గుర్తించేందుకు వెండి, బంగారం, అదేవిధంగా ఇతర నగలు కూడా, ఇవన్నీ కూడా శ్రీవారి కానుకగా భక్తులు సమర్పిస్తూ ఉంటారు. వీటిని గుర్తించేందుకు కూడా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది అని కూడా హైకోర్టు అభిప్రాయపడింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వీటన్నిటినీ కూడా మనం వేరు చేయటం ద్వారా భక్తులు ఇచ్చిన కానుకలను గౌరవించటం, అదేవిధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది అని కూడా హైకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి తక్షణ నివేదిక 2 వారాలు, అదేవిధంగా దీర్ఘకాలిక చర్యలకు సంబంధించి 8 వారాల్లో నివేదిక ఇవ్వాలి అని చెప్పి కూడా హైకోర్టు తిరుపతి దేవస్థానం అధికారులను ఆదేశించింది. అంటే పారదర్శకత ఉండాలి. పరకామణి శ్రీవారికి భక్తులు, దేవదేవుడికి కోట్లాది మంది భక్తులు కూడా తమ కోరికలు నెరవేర్చినందుకు ఆ భక్తుడికి, ఆ దేవదేవుడికి కానుకగా సమర్పించే డబ్బులు కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఇతర వస్తువులు కానీ, ఇవన్నీ కూడా చాలామంది అయితే తమ పొలాలకు సంబంధించిన దస్తావేజులు కూడా అందుట్లో వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వేరు చేసేందుకు వీటన్నిటిని కూడా పారదర్శకంగా లెక్కించాలని, దీంట్లో టెక్నాలజీని ఉపయోగించాలి అని చెప్పి కూడా ఆదేశించారు. గతంలో కూడా మనం చూసాం శ్రీహరి, గతంలో కూడా హైకోర్టు కొన్ని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అవుట్సోర్సింగ్ వాళ్ళని ఎవరిని కూడా మీరు అక్కడ ఉపయోగించవద్దు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు అని చెప్పి కూడా, రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడానికి అవకాశం ఉండదు అని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా దేవదేవుడి మీద ఉన్న భక్తితో వచ్చి కానుకలను లెక్కించేందుకు వచ్చిన వాళ్ళని బట్లిప్పదీసేసి అవమానించడం అనేది తగదు అని కూడా వ్యాఖ్యానించింది. అందువలన వీటన్నిటికీ సంబంధించి పరకామణిలో లెక్కింపుకు సంబంధించి కూడా సంస్కరణలు తీసుకురావాలి, ఆ రిఫార్మ్స్ ద్వారా పారదర్శకత పెరగాలి అనేది కూడా హైకోర్టు అభిప్రాయంగా ఉంది. నిజంగా కూడా దేవదేవుడికి భక్తులు తమ కోరికలను నెరవేర్చినందుకు వెంకటేశ్వర స్వామికి వాళ్ళు ఇచ్చే కానుకలు కూడా
వాళ్ళు చాలా భక్తితో ఇస్తూ ఉంటారు. వాటిల్లో ఏం జరిగినా కూడా తిరుమల శ్రీవారి ఆలయ పరిధిలో ఏం జరిగినా కూడా అది భక్తుల కోట్లాది మంది భక్తుల ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంగా అటు హిందూ సంఘాలతో పాటు కోట్లాది మంది భక్తులు కూడా భావిస్తూ ఉంటారు. అందువల్లనే హైకోర్టు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా కీలకమైన ఉత్తర్వులను ఇవ్వటమే కాకుండా పరకామణికి సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేయాలని కూడా ఈ రోజు ఆదేశాలు జారీ మీరు ప్రక్షాళన చేసింది. చేయాలి లేదా కొన్ని టెక్నాలజీ ఏ టెక్నాలజీని వాడాలి, అత్యాధునిక యంత్రాలను వినియోగించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. మరి ప్రస్తుతం ఏం జరుగుతోంది? సో ఈ ఆదేశాల తర్వాత ఎలాంటి మార్పు